కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పరిశీలనలో భాగంగా మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ కాసిం వల్లి, కో కన్వీనర్ రాఘవేంద్ర హాజరయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో మాధవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల రాజులయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వీధి వీధిన మొత్తం ప్లాస్టిక్ వాడకం నిషేధం అవుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మద్యం మత్తులో అతివేగంగా వెళుతూ వేములవాడ బస్ డిపో సమీపంలో చర్నింగ్ వద్ద అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. వేములవాడ బస్ డిపో వద్ద జరిగిన స్కూల్ బస్ యాక్సిడెంట్లో వట్టెముల గ్రామానికి చెందిన మణి, మానాల గ్రామానికి చెందిన దీక్షిత్ అక్కడికక్కడ 2 విద్యార్థులు మృతి చెందారు. 20 మంది విద్యార్థులు గాయపడడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4వ తరగతి విద్యార్థి రిషిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. రిషిత్ మృతదేహంతో సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఈఓ పాఠశాల అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న రిషిత్ తల్లిదండ్రులను పట్టణ సీఐ ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రి ఈటల, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జేసీలు చేరుకుని పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకూర్దు గ్రామంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, బోధన్ శాసనసభ్యులు శ్రీ ఎండి షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ బుద్దే సావిత్రి పాఠశాలలోకి వెళ్లి ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో సర్పంచ్ గడ్డం భవానీ, రైతు సమవయ్య అధ్యక్షుడు వెనగట్టి రాము ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా తోకులు గోపయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప అధ్యక్షులుగా పెద్దం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా చెన్నకేశవను ఎన్నుకున్నారు. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అశ్విని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు మంచి నడవడికతో పాటు సరైన పౌష్టికాహారం, విద్యను నేర్పించాలని తెలిపారు. హైదరాబాద్ చైతన్యపురంలోని వాసవి కళ్యాణ మండపంలో గోల్డెన్ నారీమణులు శ్రావణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోడెపూడి జ్యోతి, ప్రణవి ఫౌండేషన్ తెలంగాణ సెక్రటరీ ఓలేటి నీలిమ, ప్రణవి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ మేనేజర్ ఆర్యవైశ్య మహిళా విభాగం కాచెం సుష్మా తదితరులు పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం ప్రజా ప్రతినిధులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని మిషన్ భగీరథ ఆవరణలో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి సందర్భంగా గణపతులను ఏర్పాటు చేసే స్థలాల పర్మిషన్లను, నిబంధనలను డీఎస్పీ నరసింహులు వివరించారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ సమితి వారిని వినాయకులు పెట్టే సంఘాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహులు, సిఐ రామకృష్ణ, ఎస్ఐ పరశురాం పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ గుర్తుకు రాగానే భాగ్యనగర్ వాసుల మధ్యలో మొదటిగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడు. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్లోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది రూపొందించనున్న వినాయకుడి రూపాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు. 12 తలలు, 7 అశ్వాలు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకోనున్నాడు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాల పెద్ద మనుషులను గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులను సమావేశపరిచి వచ్చే గణేష్ పండుగకి గణేష్ నిమజ్జనోత్సవంకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, అభిప్రాయాలు గురించి చర్చించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్లు గ్రామంలో పోస్టాఫీస్ సేవలు సరిగా గ్రామానికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 సంవత్సరాలుగా ఎటువంటి సేవలు ప్రజలకు అందుబాటులో లేవని కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు తెలిపారు. లెటర్లు వచ్చిన 30 నుంచి 60 రోజుల వరకు పోస్టాఫీసులోనే ఉంటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోస్టాఫీస్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సరైన పోస్ట్ మ్యాన్ ఉండేటట్లు చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని సాయి ఆసుపత్రిలో మానుకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పోలం సమ్మయ్య అనే వ్యక్తికి వైద్యం వికటించి మృతి చెందాడు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సాయి హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ డిశ్చార్జ్ చేసే సమయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పితో సమ్మయ్య మృతి చెందాడని, అందులో డాక్టర్స్ ఎలాంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటి నిర్లక్ష్యమైన ఉన్నట్లు తెలిస్తే వెల్లడైతే చట్టరీత్యా యాక్షన్ తీసుకోవచ్చని మీడియా ద్వారా డాక్టర్ చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో స్పెషల్ కలెక్టర్ పర్యటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నియమించిన పరీక్ష సెంటర్లను కలెక్టర్ పరీక్షించారు. అభ్యర్థులకు అందుబాటులో నీటి వసతి, బెంచీలు, సీసీ కెమెరాల నిర్వహణకై స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో మండల ఉన్నత అధికారులతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీటింగ్ జెండాను ఊపి చూకే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అవగాహన ఉన్న అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, మీకు అన్ని విధాల పోలీసు వాహనాలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణంలో మీరు ఎక్కిన ఆటో కానీ కారు కానీ నెంబర్ నోట్ చేసుకుని మొబైల్లో 100 నెంబర్కి కాల్ చేసి 5 నిమిషాలలో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షించే విధంగా ఉన్నాయని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు సిపిఎం మండల కన్వీనర్ కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఇక్కడ అన్ని రకాల మందులు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గడ్డన్నారం నందు మొగలపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం మొంగల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.